ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మాచెర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను కుట్రపూరితంగా ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బనాయించిన తప్పుడు కేసుల కారణంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు తురకా కిషోర్. ఈ క్రమంలో ఆయన్ను మాచెర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మాచెర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను కుట్రపూరితంగా ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బనాయించిన తప్పుడు కేసుల కారణంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు తురకా కిషోర్. ఈ క్రమంలో ఆయన్ను మాచెర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ అంశం గురించి మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ అంశం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాచెర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అధికారంలోకి రాగానే అతని పైన అక్రమంగా కేసులు బనాయించింది. దాదాపు ఇప్పటికే 130 రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. పూర్తిగా అక్రమ కేసులు బనాయించి ఆయన్ని జైల్లో పెట్టింది. అయితే ఇటీవల 2 నెలల క్రితం పీడీ యాక్ట్ కూడా అతని పైన పెట్టింది. అయితే పీడీ యాక్ట్ కి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మున్సిపల్ చైర్ పర్సన్ పైన పీడీ యాక్ట్ వర్తించదని చూడటంతో నిన్న మళ్ళీ ఆ పీడీ యాక్ట్ వర్తించదని కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. మళ్ళీ వెంటనే ప్రభుత్వం మరొక అక్రమ కేసు కూడా బనాయించింది. ఇలా కేసుల పైన కేసులు పెడుతూ పూర్తిగా బయటికి రానియకుండా తురకా కిషోర్ ను జైల్లోనే ఉంచింది. ఇదే సమయంలో తురకా కిషోర్ ఏదైతే కౌన్సిల్ సమావేశానికి వెళ్ళటం లేదు, బయట హాజరవుతున్నారు అంటూ కొద్దిసేపటి క్రితం ఒక జీవో జారీ చేసింది. అతన్ని మాచెర్ల మున్సిపల్ చైర్మన్ నుంచి తొలగిస్తూ ఒక జీవో కూడా జారీ చేసింది. ఒకవైపు ఏమో అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో నుంచి బయటకు రానికుండా చేస్తూ, మరొక వైపు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావట్లేదు కాబట్టి అతను తొలగిస్తున్నట్టు కూడా జీవో జారీ చేసింది. పూర్తిగా ఇదంతా కావాలనే ఒక కుట్ర ప్రకారం, ఒక పథకం ప్రకారం ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ తొలగించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.